భారీ వర్షాలు విరిగిపడుతున్న కొండ చర్యలు ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. జూన్ 20న ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్లు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడటము. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78 మంది మృతి చెందారు. వర్షాలు, వరదల కారణంగా 37 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. మరోవైపు 115 మంది గాయపడ్డారు. ఈ విపత్తు కారణంగా దాదాపు 500 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ వర్షాలకు 2 జాతీయ రహదారులు సహా దాదాపు 243 రోడ్లను అధికారులు మూసివేశారు. 278 విద్యుత్ కేంద్రాలు, 261 నీటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా జూలై 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. సిర్మౌర్, కాంగ్రా, మండి ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, ఉనా, కులు, చంబా ఈ 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, ప్రజెంట్ విరిగిపడుతున్న కొండ చర్యలతో, ఆకస్మిక వరదలతో కూడా హిమాచల్ ప్రదేశ్ అయితే ప్రజెంట్ అతలాకుతలం అవుతూ ఉంది. ప్రజెంట్ కొండ చర్యలు కూడా విరిగిపడుతూ ఉన్నాయి. దీనివల్ల కూడా ఇప్పుడు 250కి పైగా కూడా రోడ్లను మూసివేశారు. మరోవైపు భారీ ఎత్తున కూడా వరద వస్తూ ఉంది. ఇక ఈ వర్షాలకైతే, ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలకైతే అతలాకుతలం అవుతోంది హిమాచల్ ప్రదేశ్. జూన్ 20న ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 23 ఆకస్మిక వరదలు, ఈ కొన్ని రోజుల్లోనే 23 సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. మరోవైపు 19 క్లౌడ్ బరస్ట్లు జరిగాయి. ఇక్కడ 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విధంగా కూడా ప్రకృతి విపత్తులతో అతలాకుతలం అయిపోతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించింది. అయితే ఇప్పటి వరకు కూడా వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 78 మంది మృతి చెందారు. ఇక 37 మంది ప్రజెంట్ గల్లంతయ్యారు. వారు ఆచూకీ కూడా ఇంకా దొరకలేదు. మరొకసారి వీళ్ళ కోసం అయితే సహాయక బృందాలు కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 115 మంది గాయపడటం అయితే జరిగింది. కొండ చర్యలు విరిగిపడటం కానీ, ఈ వర్షాల వల్ల కానీ ప్రజెంట్ 115 మంది గాయపడ్డారు. దాదాపు కూడా దీనివల్ల హిమాచల్ ప్రదేశ్కి ఏర్పడిన నష్టం కూడా అక్షరాల 500 కోట్ల మేర కూడా నష్టం వాటిల్లినట్లుగా, ఇప్పటి వరకు జరిగిన నష్టం 500 కోట్ల మేర కూడా నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం ఒక అంచనా వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ వర్షాల కారణంగా 2 జాతీయ రహదారులు సహా 243 రోడ్లను కూడా అధికారులు మూసివేశారు. మరోవైపు విద్యుత్ కేంద్రాలు కూడా మూతపడ్డాయి. 278 విద్యుత్ కేంద్రాలు మూతపడ్డాయి. నీటి ప్రాజెక్టులు, ప్రజెంట్ నీటి ప్రాజెక్టులు కూడా మూసివేశారు. మనం చూస్తాం కదా వరద ఉధృతి ఏ విధంగా ఉందంటే 261 నీటి ప్రాజెక్టులను ప్రజెంట్ మూసివేయటం జరిగింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ ఈ మేరకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కూడా ఈ జూలై 8, 9 తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అందుకని అంచనాలు వేయటం కూడా జరిగింది. అందుకు ఈ మేరకు కూడా అలర్ట్లు కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా కూడా అలర్ట్లు జారీ చేసింది. సిర్మౌర్, కాంగ్రా, మండి ఈ 3 జిల్లాలు ప్రజెంట్ రెడ్ అలర్ట్లో ఉన్నాయి. సిమ్లా, సోలన్, హమీర్పూర్, బిలాస్పూర్, ఉనా, కులు, చంబా ఈ 7 జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి ప్రజెంట్. బట్ హిమాచల్ ప్రదేశ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్గా ఉండే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడైతే
వర్షాలతో అతలాకుతలమవుతుంది. ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కొన్ని రోజుల్లోనే 20న మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటికి అంటే కరెక్ట్గా కూడా 7 అంటే ఒక 17 ఈ రోజుల్లోనే ఇప్పటికీ కూడా 23 సార్లు భారీగా వరదలు తలెత్తాయి అని చెప్పి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆకస్మిక వరదలు వస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ని ఆకస్మిక వరదలు భయపెడుతూ ఉన్నాయి. దీనివల్ల భారీగా కూడా ప్రాణ నష్టము ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. ఇప్పటికీ ఆస్తి నష్టం 500 కోట్ల మేర కూడా ఆస్తి నష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ఒక అంచనా. దీనివల్ల ఇప్పటికీ విద్యుత్ కేంద్రాలు నిలిచిపోయాయి. మరోవైపు నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. 270 పైగా కూడా రోడ్లను ఇప్పటికీ క్లోజ్ చేశారు. కొండ చర్యలు విరిగిపడటం వల్ల రోడ్లు కూడా నేషనల్ హైవేస్ 2 నాశనం అయిపోయాయి. దాంతోపాటు కొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వాళ్ళ కోసం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనివల్ల 80 మందికి వరకు కూడా చనిపోవడం కూడా జరిగింది. సో ఇప్పటికైతే హిమాచల్ ప్రదేశ్లోనైతే ఇక ఈ 8వ తారీఖు 9వ తారీఖు కూడా ఎక్కువగా వర్షాలు పడనున్నాయని చెప్పి కూడా అలర్ట్లు కూడా